దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది సిద్ధమవుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ జరగనుంది. దీంతో ఇవాళ రాత్రికి ఎన్నికల సిబ్బంది అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపే ఫలితాలు వెల్లడిస్తారు ఎన్నికల అధికారులు. రెండో విడత పంచాయతీ ఎన్నికలో భాగంగా మొత్తం 193 మండలాల్లో 4332 పంచాయతీలు 29903 వార్డు స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతకు సంబంధించి ఇప్పటికే 415 సర్పంచ్ అభ్యర్థులు 8304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. అటు మొత్తం రెండో విడతలో 28278 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోవైపు ఎన్నికల దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పోలింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, చుంచుపల్లి మండలాల్లో రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 మండలాల్లో 156 పంచాయతీలకు గాను అందులో 16 పంచాయతీల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 138 గ్రామాల్లో రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో మొత్తం 1392 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక మనకు అప్డేట్స్ అందించడానికి కరీంనగర్ నుంచి సతీష్, అలాగే ఖమ్మం నుంచి సైదులు రెడీగా ఉన్నారు. మనం కరీంనగర్ అప్డేట్స్ తీసుకుందాం. రైట్ సతీష్, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎస్ సుమిత్ర, ఇప్పటికే బ్యాలెట్ పత్రాలన్నీ కూడా ఇప్పటికే పోలింగ్ సంబంధించిన నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. రెండో విడత పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 418 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికైతే ఈ సిబ్బందికి విధులను కేటాయించడం జరిగింది. సిబ్బంది అంతా కూడా ఇప్పటికే వారు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళుతున్నారు. ఇటు కరీంనగర్లో 113 గ్రామ పంచాయతీలకు, పెద్దపల్లి పరిధిలో 73 గ్రామ పంచాయతీలకు, జగిత్యాల జిల్లాలో 144, అదేవిధంగా సిరిసిల్లాలో 88 గ్రామ పంచాయతీలకు, మొత్తంగా చూస్తే 418 గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 24 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో పాటు ఇప్పటికే కొంత పోలింగ్ సంబంధించినటువంటి అంశాలపైన అధికారులు దృష్టి సారించారు. సైలెన్స్ పీరియడ్ అనేది కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిస్తుండటంతో అభ్యర్థులంతా కూడా లోపల ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఇటు ఎన్నికల అధికారులతో పాటు ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల సెన్సిటివ్ గ్రామ పంచాయతీ అవుతున్నాయి, అక్కడ పోలీసు బలగాలను ఎక్కువగా పెంచారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒకసారి ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. నాకు అందుబాటులో ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. రేపు రెండో విడత పోలింగ్ జరగబోతుంది కదా, ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఎస్ సార్, అందరికీ నమస్కారం. తిమ్మాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ 212 వార్డులకు గాను పోలింగ్ రేపు జరుగుతూ ఉంది. అదేవిధంగా సాయంత్రం ప్రొసీజర్ ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. దీనికి గాను మన ఇక్కడి స్థానిక మాకు ఎంఆర్ఓ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కోఆర్డినేషన్ చేస్తూ చాలా బందోబస్తు అన్నీ కూడా ఏర్పాట్లు చేశాం. ఇక్కడ ఈరోజు పోలింగ్ సిబ్బందికి అందరికీ కూడా మేము మెటీరియల్ను కూడా సప్లై చేశాం.
బస్సులు కూడా ఏర్పాటు చేశాం. జోనల్ ఆఫీసర్ 3 ఏర్పాటు చేశాం. 5 రూట్లుగా ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఈ టైం వరకు సిబ్బంది కూడా అందరూ కూడా వారి వారి విధులకు పోలింగ్ స్టేషన్కు చేరుకున్నారు. దీంట్లో ఎలాంటి షార్టేజ్ రాకుండా కానీ మన మెను మెటీరియల్ చాలా సఫిషియెంట్గా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. భోజన విరామం కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహించబోతున్నారు? కొన్ని సెన్సిటివ్ గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి కదా, అక్కడ ఎటువంటి ఏర్పాటు చేస్తారు? ప్రతి గ్రామ పంచాయతీలో కూడా నిఘా అనేది ఏర్పాటు చేస్తారా? ఎట్లా నిర్వహిస్తున్నారు? సెన్సిటివ్ జీపీలను ఐడెంటిఫై చేసి అందులో సీసీ కెమెరాలను పెట్టడం జరిగింది. మరియు పోలీస్ మెన్స్ కూడా తగినంతగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సిబ్బంది అందరూ చాలా చక్కగా సహకరించడం జరిగింది. ఇది మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికైతే ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతం అంతా కూడా పోలీసులు బందోబస్తు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారాన్ని ఎవరు కొనసాగించకుండా పోలీసులు అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు కూడా రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. సిబ్బంది కూడా ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు తరలివెళ్ళడం జరిగింది. దీంతో పాటు ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దఫా ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా కొన్ని అలసత్వం వహించిన వారిపైన పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహించిన వారికి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. మొదటి విడత ఎన్నికలన్నీ కూడా రాజకీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలను కూడా అదే రకంగా తీసుకోవడం జరిగింది. ఇటు లోపల ప్రచారం కొనసాగిస్తున్నప్పటికీ మొత్తానికైతే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రెండో దఫా ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. రేపు సాయంత్రం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో పూర్తి ఫలితాలు వెల్లడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సుమిత్ర, రైట్. కరీంనగర్ కు సంబంధించి